హలో ఆల్. ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ బయట దొరికే ఐస్ క్రీమ్లో ఏమేమి మిక్స్ చేస్తున్నారో మనకు తెలియదు. అందుకే మీకోసం హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ని తెచ్చేసాను. ఇది కనుక ఒక్కసారి టేస్ట్ చేస్తే మీరు బయట ఇంక అస్సలు కొనరు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఐస్ క్రీమ్ కోసం 2 స్పూన్స్ వెనిలా కస్టర్డ్ పౌడర్, 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ అండ్ 15 క్యాష్యూ అండ్ ఫ్రెష్ క్రీమ్, 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఈ పాలు బాగా మరగాలి. ఈ పాలు మరిగేలోపు మనం తీసుకున్న క్యాష్యూ నట్స్ని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పాలు మిక్స్ చేసుకొని సాఫ్ట్ పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్న కస్టర్డ్ పౌడర్, మిల్క్ పౌడర్ అండ్ గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ని ఈ మూడింటిని వేసి కొద్దిగా పాలు కానీ నీళ్ళు కానీ వేసి లంప్స్ లేకుండా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలు బాగా మరిగాక మంటని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న ఆ మిక్చర్ని వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం షుగర్ తీసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది చల్లారాక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఇంట్లో తీసిన మీగడని 2 to 3 days ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా మనం ఇలా ఫ్రెష్ క్రీమ్ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీగడని ఒక 2 to 3 minutes మిక్సీలో వేసి మనం ఇలా బ్లెండ్ చేసుకుంటే క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఒక బాక్స్లో తీసుకొని 4 to 5 hours తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని మరి ఒకసారి మిక్సీ జార్లో వేసి 3 minutes హై స్పీడ్లో బ్లెండ్ చేస్తే అప్పుడు మనకి క్రీమీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇందులోకి ఇప్పుడు మనం కావాలంటే వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, 1/2 స్పూన్. నేనైతే ఇక్కడ ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. బ్లెండ్ చేశాక చూస్తే ఫస్ట్ టైం బ్లెండ్ చేసిన దానికి సెకండ్ టైం వేసిన దానికి కన్సిస్టెన్సీ అనేది మనకి అర్థమైపోతుంది. ఇలా క్రీమీగా వచ్చింటుంది. నెక్స్ట్ ఆ మిక్చర్ని ఐస్ మౌల్డ్స్లోకి వేసుకొని డీప్ ఫ్రీజర్లో ఓవర్ నైట్ వదిలేయాలి. ఆర్ 8 hours వదిలేస్తే మన హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇందులోకి మీరు పైన టాపింగ్స్గా నట్స్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇంకొక బౌల్లో ఇది ఐస్ క్రీమ్ మిక్స్ తీసుకొని పిస్తా, బాదం యూజ్ చేశానండి. ఆఫ్టర్ 8 hours మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి. ఒక 10 minutes బయట పెట్టి కనుక మనం తీసుకుంటే ఎంతో చల్లగా టేస్టీగా ఉండే హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ ఐస్ క్రీమ్ ఎంతమందికి నచ్చిందో ఇష్టమో కమెంట్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.